OAT icon equals stop. 5:05 p.m. 17th September 2024 Tuesday evening. Brother Rajababu Mosuganti, founder God servant of Yesrakme Jaya Ministries. ఇప్పుడు నేను యూట్యూబ్ ట్రావెలర్ అండి, ట్రావెల్ వీడియో చేస్తున్నాను. రాజా తెలుగు క్రిస్టియన్ వరల్డ్ ట్రావెలర్. సో ఈ ట్రావెలర్గా క్రిస్టియన్ చర్చెస్, క్రిస్టియన్ ఇన్స్టిట్యూట్స్, హిస్టారికల్ ప్లేసెస్, న్యాచురల్ టూరిస్ట్ ప్లేసెస్ ఇవన్నీ కవర్ చేస్తున్నాను. ఇప్పుడు మనం అంతర్వేది బీచ్ దగ్గర ఉన్నాం. అంతర్వేది ఈస్ట్ గోదావరి, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్లో ఉంది. సో అంతర్వేది బీచ్ దగ్గర, బీచ్కి వెళ్ళే రోడ్లో ఉన్నాం. సో బ్యాక్ చూస్తే, ఇలా చూస్తే అది అంతర్వేది విలేజ్ నేను కవర్ చేయట్లేదు, ముందుకు వచ్చేసాను. సో ఇక్కడ క్లౌడీగా ఉంది, ఇక్కడ లైట్ హౌస్ ఉంది, ఎదుర ఇతనుగా అది లైట్ హౌస్. వెళ్తూ కవర్ చేద్దాం. సో ఇదంతా రొయ్యల చెరువులు, ఫిష్ ట్యాంక్స్. బ్రదర్ రాజబాబు మోసుగంటి, ఫౌండర్ గాడ్ సర్వెంట్ ఆఫ్ యేసురక్తమే జయ మినిస్ట్రీస్. ఇప్పుడు యూట్యూబ్ ట్రావెలర్ రాజా తెలుగు క్రిస్టియన్ వరల్డ్ ట్రావెలర్. సో మా ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ రాయండి. మీరు రాసే కామెంట్స్కి ఇతరులు కూడా ఉత్తేజులై మా ఛానల్కి మంచి రేటింగ్స్ ఇచ్చేలాగా మంచి కామెంట్స్ రాయండి. మీలాంటి వారు సపోర్ట్ చేస్తే మా ఛానల్ కొంచెం క్లిక్ అవుతుంది, హిట్ అవుతుంది. సో మేము మోర్ అండ్ మోర్ వీడియోస్ కవర్ చేయగలం. మా వీడియోస్ అన్నీ న్యాచురల్గా ఉంటాయండి, ఏమీ హంగు ఆర్భాటం ఏమి ఉండదు. ప్రకృతి సహజ సిద్ధముగా ఉంటాయి లేమన్ వీడియోస్. మీకు బోర్ కొట్టినా సరే కొంచెం పాజ్ చేసుకోండి వీడియోని, కానీ తప్పుగా చూడండి స్టార్టింగ్ టు ఎండింగ్. ఎందుకంటే ప్రతి మీ వ్యూ ఇంపార్టెంట్ మాకు, మీ ప్రతి వాచ్ టైం కూడా మాకు చాలా ఇంపార్టెంట్, మీ ప్రతి సబ్స్క్రిప్షన్ కూడా మాకు చాలా ఇంపార్టెంట్. సో ఓవరాల్ మా ఛానల్లోకి మీరు విజిట్ చేసిన తర్వాత మా ఛానల్లో మా వీడియోస్ని మీరు చూడడం, సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్స్ రాయడం, ఈ యాక్టివిటీ అంతా మాకు చాలా వాల్యుబుల్ యాక్టివిటీ అండి. సో మీలాంటి వారు ఎంకరేజ్ చేస్తేనే మేము వీడియోస్ చేయగలం. సో గ్రాడ్యువల్గా మన ఇండియాలో ఉన్న క్రిస్టియన్ చర్చెస్ అన్నీ కవర్ చేస్తాము. ఇన్స్టిట్యూట్స్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్, హిస్టారికల్ ప్లేసెస్ అన్నీ కవర్ చేస్తాం. ఓపికగా చూడండి, ఎంజాయ్ చేయండి. ఇప్పుడు నేను బీచ్ దగ్గరలో ఉన్నాను. వీళ్ళందరూ బీచ్ నుంచి వచ్చేస్తున్నారు బ్యాక్ హోమ్. సీషోర్కి వచ్చామండి, అంతర్వేది బీచ్ సీషోర్. ఈ బీచ్ న్యాచురల్ బీచ్, ఇది ఏం డెవలప్ చేయలేదు, ప్రకృతి సహజ సిద్ధంగా ఏర్పడిన బీచ్, నో డెవలప్మెంట్. ఈ బీచ్ కాడ ఇక్కడ కూల్ డ్రింక్ షాప్ ఉంది, జ్యూసెస్ దొరుకుతున్నాయి, స్నాక్స్ దొరుకుతున్నాయి. ఇక్కడ కెమెరామెన్ ఉన్నారు ఇక్కడ. సో అక్కడ గుర్రపు స్వారీ ఉంది,
మంది టూరిస్టులు వస్తున్నారు. ఎందుకంటే 1 కిలోమీటర్ ఇటువైపు, ఒక 1/2 కిలోమీటర్ గోదావరి కలిసే వైపు ఈ బీచ్ ఉందండి. సో ఇలా వెళ్తే లైట్ హౌస్ ఉంది, అక్కడ గోదావరి కూడా కలుస్తుంది. ఇక్కడ ఐస్ క్రీము, సో ఇటువైపు 1 కిలోమీటర్ వరకు వెళ్ళొచ్చు. న్యాచురల్ బీచ్. నేను కొంచెం ఎర్లీగా వచ్చి ఉంటే బాగుంటుంది. డే లైట్లో బీచ్ అంతా కవర్ చేసేవాడిని చక్కగా. సో టైర్స్ చాలా బాగున్నాయి. పీపుల్ ఆర్ ఎంజాయింగ్. ఎక్కడ మనుషులు నీళ్ళు ఆడుతుంటే అక్కడ ఎలా కెరటాలు పైకి లేస్తాయి అంటారు కదా, అదే జరుగుతుంది చూడండి. అక్కడ కెరటాలు పైకి లేస్తున్నాయి అవన్నీ. ఇక్కడ మనుషులు ఉన్నా కాడే ఎక్కువ వస్తున్నాయి కెరటాలు. టైడ్ ఇక్కడే వస్తున్నాయి ఈ ఏరియాలో. వావ్ వావ్. వెళ్ళిపోయింది, కెరటం వెళ్ళిపోయింది. వీళ్ళందరూ చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. జూమ్ కొడదాం. లెట్ us see all of them in zoom. Horse riding, cameraman, photographer. సో మెల్లగా ఇలా నడుచుకుంటూ వెళ్దామండి బీచ్లో. అక్కడ లైట్ హౌస్ ఉంది, దాన్ని కూడా కవర్ చేద్దాం. అలానే గోదావరి సముద్రంలో కలుస్తుంది. అన్నా చెల్లెలు కొట్టు అంటారు. అక్కడ వరకు నేను వెళ్ళగలనో లేదో చూస్తా, ట్రై చేస్తా అక్కడ వరకు వెళ్ళడానికి. ఇదే అంతర్వేది బీచ్ అండి. ఇదివరకు ఎప్పుడో చిల్డ్రన్ ఇద్దరిని, మా వైఫ్ని, ఎక్స్ వైఫ్ని తీసుకొని వచ్చాను. ఇదే బీచ్లో బైక్ వేసుకొని తిరిగాం అప్పుడు. టుడే ఐఎమ్ వాకింగ్ ఓన్లీ. ఏక్ నిరంజన్ బికేమ్ ట్రావెలర్ అట్ 56 years. మరి మమ్మల్ని సక్సెస్ఫుల్ ట్రావెలర్గా మీరే చేయాలి. ఎందుకంటే ఏ విషయంలో నిన్ను సక్సెస్ఫుల్ ట్రావెలర్గా మేము చేయాలి అని మీరు అడగచ్చు. అలాంటి క్రెడిబుల్స్ ఏమీ లేవండి. అటువంటివి ఏమీ లేవు. కేవలం మీరు చేయాలనుకుంటే చేయొచ్చు, లేదంటే లేదు. కానీ మీరు ఖచ్చితంగా నన్ను సక్సెస్ఫుల్ ట్రావెలర్గా చేస్తారని నా నమ్మకం.
ఈవేళ మేఘాలు క్లౌడ్స్ అడ్డొచ్చేసినాయి ఇక్కడ, లేకపోతే బీచ్ ఈ టైంలో కూడా బీచ్ షైనింగ్ అవుతుంది. క్లౌడ్స్ మనకి సన్సెట్కి సన్ రైజ్ క్లౌడ్స్ వల్ల రావట్లేదు, క్లౌడీ స్కై అయిపోయింది. గోదావరి ఎక్కడైతే సముద్రంలో కలుతుందో అక్కడ వెళ్ళడానికి ట్రై చేస్తున్నాను. ఆవిడ ఆటోలు పార్క్ చేసి బీచ్లోకి వస్తున్నారు. ఇక్కడ క్రాబ్స్ చూడండి, క్రాబ్స్ మనం చూడగానే హోల్లోకి వెళ్ళిపోతున్నాయి. ఇక్కడ మీకు ఈ హోల్లో క్రాబ్ చూపిస్తాను చూడండి. చూసారా, బయటకు వచ్చింది వెళ్ళిపోతుంది. క్రాబ్స్ రావట్లేదండి, అది దూరాన్ని క్రాబ్స్ తిరుగుతున్నాయి చూడండి. కనిపిస్తున్నాయో లేదు. బ్యూటిఫుల్ న్యాచురల్ బీచ్. మీకు ఇప్పుడు లైట్ హౌస్ చూపిస్తాను. బీచ్ నుండే చూడాలి లైట్ హౌస్, ఎందుకంటే లైట్ హౌస్ దగ్గరలోకి వెళ్ళాము ఇప్పుడు.
గోదావరిలో నుంచి కొట్టుకుని వచ్చి అన్నీ ఇవే, అవన్నీ ఇలాగ సముద్రంలోకి వెళ్ళిపోయి ఇలాగ ఉట్టుకొస్తాయి అన్నమాట. చూసారా ఈ వుడ్స్ ఎలా కొట్టుకుని వచ్చేసినాయి, ఎక్కడి నుంచి వచ్చినాయో. సముద్రం ఏమీ లోపల ఉంచుకోదు, అన్నీ తీసుకొచ్చి ఒడ్డున పడేస్తుంది. ఏమన్నా మంచి గవ్వలు దొరుకుతాయేమో చూస్తున్నాను, దొరికితే మీకు చూపిస్తాను మంచి గవ్వ. ఓపికగా మా వీడియో చూస్తున్నందుకు ధన్యవాదములు. ఇక్కడ సరుగుడు తోట ఇప్పుడే పెట్టారండి, మొక్కలు వస్తున్నాయి. అదిగో లాంగ్లో లైట్ హౌస్ కనిపిస్తుంది చూసారా, టవర్. ఇక్కడ మేఘాలు అడ్డుకోవడం వల్ల మనకి ఇక్కడ బీచ్ దగ్గర వెళ్తురు పోయిందండి. లేకపోతే చక్కని కిరణాలు, సూర్యకిరణాలు, సన్సెట్ రైజ్ బాగుండేవి. నీలి మేఘాలు కమ్ముకున్నాయి సన్సెట్ని, మనం సన్సెట్ మిస్ అయిపోయాం. ఇక్కడ చూడండి తిరగడం ఎంత ఎత్తుగా వస్తుందో. మనుషులు ఎక్కడ కనపడితే అక్కడ కెరటాలు బాగా టైడ్ పెరుగుతూ ఉంటుంది అంటారు, అది కరెక్టే. ఈ ఏరియాలో నేను ఒక్కనే కనపడుతున్నాను, నన్ను చూసి కెరటం పెరుగుతుంది. సో మీరు కూడా చూస్తున్నారు కనుక మిమ్మల్ని చూసి కెరటాలు పెరుగుతున్నాయి.
లైట్ హౌస్ కనిపిస్తుందండి, వైట్ రెడ్, అదే లైట్ హౌస్. మీకు ఇక్కడ గోదావరి కలిసే చోటు చూపిద్దామని వెళ్తున్నాను. గోదావరి నది సముద్రంలో కలుస్తుంది, ఆ ప్లేస్ చూపిద్దామని వెళ్తున్నాను. చూడండి, నేను వెనక్కి నడుచుకుని వచ్చాను కదా, ఎంత దూరం నుంచి వచ్చాను చూసారా. ఒక 1/2 కిలోమీటర్ నడుచుకుని నడవగలిగాను ఇప్పటికి. ఇప్పుడు సన్ రైజ్ వస్తున్నాయి చూడండి లైట్ హౌస్ వెనకాల. జూమ్ చేస్తున్నా, బ్యూటిఫుల్గా ఉంది సీను. చూసారా, లైట్ హౌస్ బ్యాక్ని సన్ రైజ్ వస్తున్నాయి క్లౌడ్ బ్యాక్ నుంచి. చూడండి సన్సెట్, సన్ బయటకు వస్తున్నాడు మేఘం పక్క నుంచి. ఇదేమో లైట్ హౌస్, బ్యూటిఫుల్ సీన్. ద బ్యూటీ ఆఫ్ నేచర్. బాగుందండి, చాలా ఎంజాయ్మెంట్గా ఉంది. సన్న క్లౌడ్ నుంచి పక్క నుంచి అపిరెన్స్, సన్ అపిరెన్స్
ఇంకా లైట్ హౌస్. ఇప్పుడు సన్ కనిపిస్తుంది కాబట్టి టైడ్స్ కనిపిస్తున్నాయి. ఇప్పుడు లైట్ వచ్చింది కాబట్టి బీచ్ కనిపిస్తుంది కొంతవరకు. ఇందాకంతా డార్క్గా ఉంది. ఓకేనండి, అట్లీస్ట్ సన్సెట్ టైంలో అన్నా బీచ్ కనపడడానికి కావాల్సిన కొంత లైట్ సన్ ఇస్తుంది. ఇప్పుడు దట్ ఈజ్ లైట్ హౌస్. మనం దగ్గరికి వెళ్ళి చూడలేకపోతున్నాం, బీచ్ నుంచి చూస్తున్నాం. ఇప్పుడు సన్లైట్ వచ్చింది కాబట్టి టైడ్స్ కొంత కనపడుతున్నాయి. సన్ బ్యూటిఫుల్గా ఉందండి సన్సెట్. మార్నింగ్ సూర్యుడు ఉంటాడు ఆ టైప్లో ఉంది సన్సెట్ సన్. ఇంకొంత దూరం అనండి వచ్చేసింది, గోదావరి అక్కడ కలుపుతుంది. మళ్ళీ క్లౌడ్లో వెళ్ళిపోతుంది సన్ను. అదిగోండి లైట్ హౌస్. లైట్ హౌస్ కనిపించిందా? దాని కింద వాళ్ళ రెసిడెన్సీస్, ఆఫీసెస్. అంతర్వేది లైట్ హౌస్.
లైట్ హౌస్ ఇప్పుడు దగ్గర నుంచి చూడండి, చాలా నీట్గా ఉంది కదా. మీకు గోదావరి కలిసే ప్లేసు అన్నా చెల్లెలు కొట్టు అంటారు దాన్ని. మరి ఎక్కడ ఉంటుంది ఏమో నాకు కనపడదు, నాకు తెలీదు. ట్రై చేద్దాం. సముద్రం గోదావరి రెండు కలుస్తాయంట, దాన్ని అన్నా చెల్లెలు కొట్టు అంటారట. చూద్దాం. మరి మా ఛానల్ని మీరు, మా వీడియోస్ని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, మంచి మంచి కామెంట్స్ రాయాలి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. రాజా తెలుగు క్రిస్టియన్ వరల్డ్ ట్రావెలర్. మీ సపోర్ట్ ఉంటే నేను ప్రపంచ యాత్రికుడిని కాగలను. నౌ ఐఎమ్ at 56. By 60 years, can I be able to reach all the Christian countries in the world? I hope so. దేవుని కృప, మీ అందరి సపోర్టు ఉంటే ఖచ్చితంగా నేను రీచ్ అవ్వగలను టార్గెట్. దయచేసి ప్రార్థన చేయండి. సన్సెట్ ఎంజాయ్ చేయండి. కరెక్ట్గా సన్సెట్ టైంలో అంతర్వేది బీచ్ దగ్గర ఉన్నానండి. బ్యూటిఫుల్ సన్సెట్. సో ఆల్మోస్ట్ రీచ్డ్ గోదావరి దగ్గరకు వచ్చేసండి. గోదావరి ఎక్కడైతే సముద్రంలో కలుస్తుందో ఆ పాయింట్కి వచ్చాం.
వాడు బోట్లో ఫిషర్మ్యాన్ కనిపిస్తున్నారు, వాళ్ళని చూద్దాం వెళ్ళి. సన్సెట్ బ్యూటిఫుల్గా ఉంది చూసారా. సో అక్కడ ఎదురు కెరటాలు వస్తున్నాయి చూసారా, ఇదంతా తెప్పేసేసింది, ఇసుక మేట వేసింది సముద్రంలో, అందుకే అక్కడ ఎక్కడో కెరటాలు వస్తున్నాయి. వచ్చేసామండి.
సముద్రము గోదావరి రెండు కలిసే ప్లేస్కి వచ్చేసాం. ఓ డోంట్ కమ్ టు మీ. సముద్రము గోదావరి రెండు కలిసే ప్లేస్కి వచ్చేసాం. ఇక్కడ బోట్స్ మ్యాన్ ఉన్నారు, ఫిషర్ మ్యాన్. ఇక్కడ నుంచి చూడండి లైట్ హౌస్, డార్క్ అయిపోయింది. అక్కడ చూడండి బోట్ ఉన్నది, రెండు బోట్లు ఉన్నాయి. ఇది గోదావరి. ఈ పైనుంచి వచ్చేది అంతా ఇదంతా గోదావరి. గోదావరి అలాగ వచ్చి అలాగా ఇక్కడ సముద్రంలో కలుస్తుంది. ఈ ప్లేస్లో సముద్రంలో కలుస్తుంది. చూసారా, అక్కడ సముద్రం నీళ్ళు, ఇక్కడ గోదావరి నీళ్ళు రెండు కలిస్తేనే చూడండి. అక్కడ ఈ గోదావరి నీళ్ళు, అటు సముద్రం నీళ్ళు రెండు అక్కడ కలుస్తున్నాయి. సో అన్నా చెల్లెలు గొట్ట అంటే కొంచెం దూరంలో ఆ ఎదుర ఇవి అవి కలిసి కెరటాలు ఏర్పడుతున్నాయి చూడండి, దాన్నే అంటారు కావచ్చు. ఇక్కడ సముద్ర కెరటాలు ఇక్కడికి వచ్చి ముందు రావట్లేదు, అక్కడ కట్ అయిపోతున్నాయి, బ్రేక్ అయిపోతున్నాయి. ఇంకేమన్నా కొంచెం సర్వైవ్ అయితే ముందుకి కొంచెం ఇలా కొత్తనే గోదావరిలోకి. ఇదంతా గోదావరి, ఇది గోదావరి కలుస్తున్న ప్లేస్. దీన్నే ఇక్కడ అన్నా చెల్లెలు గొట్ట అంటారు. అది మనకేం అర్థం కాదు, తెలీదు. మీకు ఏమైనా అర్థమైతే ఆన్లైన్లో సెర్చ్ చేసుకోండి, ఓకేనండి. సో మరి ఇక వీడియో బ్రదర్ రాజబాబు మోసుగంటి, ఫౌండర్ గాడ్ సర్వెంట్ ఆఫ్ యేసురక్తమే జయం మినిస్ట్రీస్. నౌ తెలుగు క్రిస్టియన్ వరల్డ్ ట్రావెలర్. సో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ రాయండి. సో ఇక వీడియో ఆల్మోస్ట్ క్లోజింగ్ చేసేస్తున్నాను. లాంగ్లో లైట్ హౌస్. సో నేను ఇలా ఈ రూట్లో మళ్ళీ బ్యాక్ హోమ్ వెళ్ళిపోదామని ప్రయత్నం చేస్తున్నాను. మరి దారి ఉందో లేదో, వాటర్ క్లాగ్ అయిందో ఏమో తెలీదు, చూడాలి. ఏమన్నా వే ఉంటే అటు వెళ్ళగలను, లేదంటే ఇలాగ ఈ పొదల్లో నుంచి లైట్ హౌస్ కాడకు రీచ్ అయితే ఇంటికి వెళ్ళిపోగలను. సో అదండి, వీడియో ఆల్మోస్ట్ ఎండింగ్ వచ్చింది. గోదావరి కలిసే చోట కూడా మీకు చూపించాను. ఇదంతా గోదావరి పై నుంచి అప్ స్ట్రీమ్. ఇది అప్ స్ట్రీమ్ వచ్చి సముద్రంలో కలుపుతుంది. అదిగో చూడండి, సముద్రంలో అక్కడ చూసారా, సముద్రపు కెరటాలు అక్కడికి కట్ అవుతున్నాయి, ముందు రావట్లేదు, బ్రేక్ అవుతున్నాయి అక్కడ. అదే అన్న చెల్లెలు కొట్టుకోవచ్చు. ఇక్కడ కూడా కెరటాలు లేవు చూసారా, సముద్రం నుంచి ఇటువైపు కెరటాలు లేకుండా అక్కడ కట్ అయిపోతున్నాయి. సో అక్కడ వరకు వచ్చి అక్కడ బ్రేక్ అయిపోతున్నాయి. సో అది పరిస్థితి. ఇప్పుడు నేను నడుస్తున్నది సముద్రంలో గోదావరి కలిసిన ప్లేస్లో. లిటరల్లీ గోదావరి సముద్రం రెండు కలుసుకున్న ప్లేస్లో ఉన్నాను ఇప్పుడు. అది పశ్చిమ గోదావరి, ఇది తూర్పు గోదావరి. అక్కడ ఫిషర్ మ్యాన్ ఉన్నారు. ఈ వంతెన ఎవరో లేరండి, అసలు మనుషులే కనపట్టలేదు. మరి ఇక్కడ సముద్రంలో కట్టడాలన్నీ కోసుకుపోయి
So I am back home. ఇక్కడ రెడ్ ఫ్లాగ్స్ అక్కడ ఎగరేసారండి. అంటే రెడ్ జోన్లో ఉన్నాను నేను, డేంజర్ జోన్లో. ఇప్పుడు సడన్గా గోదావరి ఉధృతమై పొంగిన ఇక్కడ అటు పరిగెట్టడం తప్పితే ఏమీ లేదు. అదనమాట పరిస్థితి. గోదావరి సడన్గా పొంగిపోదులండి, మెల్లమెల్లగా పొంగుతుంది. సో నైట్ ఫిషర్మెన్ వస్తున్నారు చూసారా, కొత్త బోట్లతో, వేరు బోట్లతో వస్తున్నారు. వాళ్ళు ఇంకా సముద్రంలోకి వెళ్తారన్నమాట. ఇక్కడ సముద్ర చేపలు, గోదావరి చేపలు అన్నీ దొరుకుతాయి. ఇక్కడ నీటికి ఎదురొస్తాయి కదా, పైనుంచి వచ్చే స్వీట్ వాటర్కి చేపలు, సముద్ర చేపలు ఎదురొస్తూ ఉంటాయి. వాళ్ళు క్యాచ్ చేస్తూ ఉంటారు. సో ఈ వీడియో ఇక్కడ ఎండ్ చేసేస్తున్నానండి. దయచేసి మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. రాజా తెలుగు క్రిస్టియన్ వరల్డ్ ట్రావెలర్. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ఇప్పుడు నేను రిటర్న్ బ్యాక్ హోమ్ ఎలా వెళ్ళాలో అర్థం కావట్లేదు. ఇక్కడ లైట్ హౌస్ ఒకటి ఉంటుంది. ఇక్కడ అది చూసుకుని తడుముకుని వెళ్ళాలి. ఉందో లేదో తెలియదు. అంతా అయోమయం, గందరగోళం ఉంది. ఏక్ నిరంజన్. భార్య పిల్లలు కనుక వదిలేస్తే ఒక వ్యక్తి ఏ విధంగా ఓల్డ్ ఏజ్లో బిహేవ్ చేస్తాడో నన్ను చూస్తే మీకు అర్థమైపోతుంది. 54 minutes వీడియో కవర్ చేశాను చూసారా. బీచ్ కాడికి వచ్చి ఆల్మోస్ట్ 1 hour. 1 hourలో 1 kilometer బీచ్లో తిరగగలిగాను. ఇప్పుడు బ్యాక్ దారేటో ఇక్కడ ఎక్కడ ఉందో దారి అర్థం కావట్లేదు. ఇప్పుడు అలా దారి బ్యాక్ లేకపోతే నా పరిస్థితి ఏంటి అర్థం కావట్లేదు. అయోమయంగా ఉంది. లెట్స్ ట్రై, లెట్స్ సీ, లెటస్ సీ, లెటస్ ట్రై వాట్ హ్యాపన్స్. ఆడ ఫిష్ ట్యాంక్ గొట్ట మీద ఎక్కేసాయి. ఆడ దిగిపోతే అయిపోతుంది. ట్రై చేస్తా, మరి అటువంటి అవకాశం ఏమైనా ఉందేమో. ఇదంతా స్వీట్ వాటర్, ఇది గోదావరి వాటర్. ఇది
ఎందుకు నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా. బహుశా ఇలా దారి అని ఉన్నదేమో, చూస్తున్నానండి. గట్టుకైనా దారి ఉందేమో, ఇలా ఎస్కేప్ అయిపోతాను. ప్లేస్ అంతా భయానకంగా ఉందండి. వరకు ఇలా దారి ఉండాలి, ఏం కనపట్లేదు. మరి చెరువు చేసినట్టున్నారు. ఈ ప్లేస్ అంతా భయానకంగా ఉంది. సింగిల్ పర్సన్. ఇప్పుడు నేను ఈ ఏరియాలో ఏమైనా దయ్యాలు తిరుగుతుంటే అయ్యా టచ్ అవుతాయి నైట్. అమ్మాయ చెరువు కూడా ఎక్కగలిగాను. ఓ నో, లైట్ హౌస్ నుంచి నేను చాలా ముందుకు వచ్చేసాను. అసలు రోడ్డు అక్కడెక్కడ ఉంటుంది, లైట్ హౌస్ దగ్గర. అదంతా దాటుకుని ఇలా వచ్చేసాను నేను. సో ఇప్పుడు ఈ చెరువు గట్టు అంటే వెళ్ళిపోతాను లైట్ హౌస్ వైపు. అక్కడ అవుట్, లైట్ హౌస్ రోడ్లో కలిస్తే వెళ్ళిపోవచ్చు. అంతవరకు వీడియో ఆన్లోనే పెడతాను. వీడియో ఎండ్ అయిపోయిందండి, బీచ్ వీడియో. ఇక్కడ బోట్లు చక్కగా కనిపిస్తున్నాయి కానీ లైట్ లేదు, డే లైట్ ఫెయిల్ అయిపోయింది. ఒక జూమ్ కొడుతున్నాయి వెళ్తూ. ఏమన్నా బోట్లు కనిపిస్తున్నాయా మీకు? ఆ వాటర్లో బోట్లు ఉన్నాయండి, 3 బోట్లు. లైట్ ఫెయిల్ అయిపోయింది. సో నౌ ఐఎమ్ బ్యాక్ హోమ్. ఇప్పుడు కొంచెం ధైర్యం వచ్చింది, ఎందుకంటే దారి కొంచెం లైట్ హౌస్ కాడికి వెళ్ళగలను, దారి కనిపించింది. మరి స్నేక్స్ ఉన్నాయా, ఏమున్నాయా? కింగ్ కోబ్రాస్ తిరుగుతుంటాయి. మనకన్నీ పాములు అంటే భయం. లైట్ హౌస్ రోడ్డుకి వచ్చే వరకు అదిగో లైట్ హౌస్ ఆన్ అయిందండి, చూసారా? లైట్ హౌస్ ఆన్ అయింది, లైట్ తిరుగుతుంది. అదిగో లైట్.
ఇదివరకు అక్కడ ఆ షెడ్ వెనకాల అలా రోడ్డు ఉంటుంది, అది దాటి వచ్చేసాను నేను ముందుకి. ఇటువంటి ప్లేస్లో డే టైంలోనే కవర్ చేసుకోవాలి, కానీ ఈవినింగ్ టైం రాకూడదు. ఎందుకంటే ఈ వైర్లు గట్రా ఎక్కడ ఇన్సులేషన్ కట్ అయిపోయినాయి, మన కాళ్ళు పని అంటే షాక్. ఇప్పుడు కొంచెం డ్రైగా ఉంది పర్లేదు, అది పెట్టుకుంది అనుకోండి సాయిల్ లీకేజ్ కరెంటు మన కొమ్మ ఉంచేద్ది. చెరువుల మీద పనిచేస్తున్న వాళ్ళు ఈ వైర్లు షాక్ కొట్టి చచ్చిపోయిన కేసెస్ చాలా ఉన్నాయి. ఈ వైర్ల మీద అడుగేయకూడదు, వైర్ని జాగ్రత్తగా తప్పించుకుంటూ వెళ్ళాలి. వర్షాకాలంలో మహా డేంజరు. ఎవరు ఎప్పుడు ఎక్కడ షాక్ కొట్టి చచ్చిపోతారో చెప్పలేం, అది పరిస్థితి. అది అక్కడ వరకు మనుషులు వచ్చారు, కానీ ముందుకు వెళ్ళకపోతున్నారు సముద్రం దగ్గరికి. ఓ, ఈయన కంపేశాడు కదా, ఈయన కంపేశాడు ఇట్లా కదా. కంపేశాడు, వాళ్ళేసాడు, కంపేశాడు. ఓ మై గాడ్, పట్టుకుంటుంది వాళ్ళ. ఇన్ఫాక్ట్ నా వీడియో ఎప్పుడో క్లోజ్ అయిపోయిందండి. ఏంటంటే నేను ఆ లైట్ హౌస్ రోడ్డు వరకు దిగే వరకు ఇలా ఈ వీడియోని కంటిన్యూ చేస్తున్నాను. Wherever I go, ట్రాకర్స్ నెట్వర్క్ ఫాలోస్. అదే కావచ్చు ముగ్గురు నన్ను ట్రాక్ చేస్తున్నారేమో డౌట్. అమ్మా, ఇదిగోండి
లైట్ హౌస్ రోడ్డు. లైట్ హౌస్ రోడ్డు ఇక్కడ ఎండ్ అయిపోయింది. ఇక్కడ నుంచి ఇంకా గోదావరి సముద్రం కలిసి. సో నేను అటువైపు వెళ్ళకపోయినా, ఇటువైపు ఇలా రావాలి, అలాగే చెరువులు గొట్ల మీద నుంచి వచ్చాను అనమాట. విజయరేపుడు లైట్ హౌస్. ఏం లైట్ హౌస్ మెరిసిపోతుంది. సో లైట్ హౌస్ డే టైంలో చూడుకోకుండా ఈవినింగ్ లైట్ ఫెయిల్ అయిన తర్వాత చూస్తున్నాం. స్టిల్ నాట్ బ్యాడ్. చూసారా పైన లైట్ మూవ్ అవుతుంది రౌండ్గా. జూమ్ చేస్తాను. అది అలాగా లైట్ తిరుగుతూనే ఉంటుంది ఎర్లీ మార్నింగ్ వరకు. ఓకేనండి, మా వీడియోని ఇక్కడికి ఎండ్ చేసేస్తున్నాను. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ రాజా తెలుగు క్రిస్టియన్ వరల్డ్ ట్రావెలర్. మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. మీకు లైట్ హౌస్ గేట్ కూడా చూపిస్తాను. క్లోజ్డ్. క్లోజ్ చేస్తారండి. ఇక్కడ స్ట్రక్చరల్ తోటి ఇంకొక లైట్ హౌస్ నిర్మిస్తున్నట్టు ఉన్నారు. ఇక్కడ ఐరన్ స్ట్రక్చర్ తోటి. ఎస్, ఇంకో లైట్ హౌస్ పైన జనరేటర్ పెట్టారు. పైన అదే బీమ్, లైట్ బీమ్ తిరుగుతుంటుంది అన్నట్టు. లైట్ హౌస్ పైన లైట్ ఈ పక్క నుంచి.
ఓకేనండి ఎండ్ చేస్తున్నాను వీడియో.